చూడండి, మనం రోజూ ఎంత హార్డ్ వర్క్ చేసినా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరగట్లేదు? చికాగోలో ఉన్న ఫ్రాంక్ గన్జాలెస్ అనే అతనికి కూడా సేమ్ ఇదే డౌట్ ఉండేది. అతను ఎగ్జాక్ట్గా $1 మిలియన్ కావాలి అని ఒక సింగిల్ పేపర్ మీద రాసే వరకు అతని హార్డ్ వర్క్ కూడా జీరోనే. మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ గురించి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ ఆశపడితే పైసలొస్తాయని అనుకుంటాం. కానీ ఈ బుక్లో ఉన్న అసలు సీక్రెట్ వేరే ఉంది. అదేంటంటే మన డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ని వెల్త్గా ఎలా మార్చాలో ఇది ఎగ్జాక్ట్గా చెబుతుంది. సరే, ఒకసారి 1890స్లోకి వెళ్దాం. ఫ్రాంక్ గన్జాలెస్ ఒక కొత్త టెక్నికల్ కాలేజ్ పెట్టాలి అని కలలు కనేవాడు. దానికి ఎగ్జాక్ట్గా $1 మిలియన్ కావాలి. రోజూ ఆశపడేవాడు, నాకు ఆ పైసలొస్తే ఎంత బాగుంటుంది అని. ఏకంగా 2 ఇయర్స్ వేస్ట్ చేశాడు. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ పైసలు రాలేదు. కానీ ఒకరోజు అతను ఒక క్లియర్ డెసిషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ 1 వీక్లో నేను ఆ మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడు. ఏదో వేగ్గా కాదు, అంటే అస్పష్టంగా కాదు. సాటర్డే నైట్ కూర్చుని నా దగ్గర $1 మిలియన్ ఉంటే ఎగ్జాక్ట్గా ఏం చేస్తాను అని ఒక క్లియర్ ప్లాన్ పేపర్ మీద రాశాడు. సండే మార్నింగ్ వెళ్ళి స్టేజ్ మీద నమ్మకంగా ఆ ప్లాన్ గురించి మాట్లాడాడు. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. స్పీచ్ అయిపోయిన ఎగ్జాక్ట్ 36 అవర్స్లో ఫిలిప్ డి ఆర్మర్ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన దగ్గరికి వచ్చాడు. నీ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది, ఇది నిజమైపోవాలి అని చెప్పి ఆ ఎగ్జాక్ట్ అమౌంట్కి చెక్ ఇచ్చాడు. ఈ మనీతోనే ఇప్పుడున్న ఫేమస్ ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, గన్సాలెస్ 2 ఇయర్స్గా ఆశపడ్డప్పుడు రాని మనీ ఒక స్పెసిఫిక్ నంబర్తో ప్లాన్ గీసిన 36 అవర్స్లో వచ్చేసింది. ఎందుకంటే మనీకి ఎమోషన్స్ ఉండవు, దానికి క్లారిటీ కావాలి. మన ఇన్కమ్ పెరక్కపోవడానికి మెయిన్ రీజన్ మనం చేసే పనిలో క్లారిటీ లేకపోవడమే. ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత ఇదేదో లక్ వల్ల జరిగింది అని మనకు అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఆర్మర్ అతనికి ఫ్రీగా మనీ ఇవ్వలేదు, ఒక స్పెసిఫిక్ ప్లాన్కి ఫండ్ చేశాడు. ఇదొక గ్లోబల్ ట్రూత్. మనీ ఎప్పుడూ వేగ్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఎగ్జాక్ట్ టార్గెట్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. మనం పొద్దున్నే లేస్తాం, రాత్రి దాకా పనిచేస్తాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం, కానీ మన టార్గెట్ మాత్రం క్లియర్గా లేదు. ఫస్ట్ మనకొక ఎగ్జాక్ట్ నంబర్ కావాలి, నెక్స్ట్ ఒక ఎగ్జాక్ట్ ప్లాన్. ఈ బుక్లో దీన్నే డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్ అంటారు. సరే, దీన్ని మన రియాలిటీకి అప్లై చేద్దాం. విజయవాడలో ఏలూరు రోడ్ దగ్గర మనలాంటి ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ ఉన్నాడనుకుందాం. మొబైల్ యాక్సెసరీ షాప్. ఇర్రెగ్యులర్గా మంత్లీ ఒక 40,000 ఇన్కమ్ వస్తుంది. దాంట్లో 12,000 షాప్ రెంట్కి, 10,000 ఇంటికి, ఒక 8,000 పర్సనల్ లోన్ ఈఎంఐకి వెళ్ళిపోతుంది. మిగిలేది బేర్లీ 10,000. మనలో చాలా మందిలాగే ఈ అబ్బాయి కూడా రోజు షాప్లో కూర్చుని బిజినెస్ పెద్దదవ్వాలి, కొత్త కార్ కొనాలి అని ఆశపడతాడు. రోజు 12 అవర్స్ కష్టపడి పనిచేశాడు, కానీ రిటర్న్ ప్లాన్ ఉండదు. జస్ట్ డైలీ సేమ్ రొటీన్. ఎందుకింత కష్టపడుతున్నామనే ఫ్రస్ట్రేషన్ మాత్రం ఉంటుంది, కానీ ఆ కష్టం ఎక్కడికి వెళ్తుందో తెలీదు. మంత్ ఎండ్కి ఏం మిగలదు. ఇప్పుడిక్కడ డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్ అప్లై చేద్దాం. బిజినెస్ పెద్దదవ్వాలి అనేది వేగ్. నెక్స్ట్ 3 మంత్స్లో మన మంత్లీ ప్రాఫిట్ 40,000 నుంచి 65,000కి తీసుకెళ్లాలి అనేది స్పెసిఫిక్ టార్గెట్. దానికి ఏం కావాలి? ఫుట్ఫాల్ పెరగాలి. అలా పెరగాలి అంటే ఆ మిగిలిన 10,000లో నుంచి ఎగ్జాక్ట్గా 4,000 తీసి ఒక లోకల్ మెటా యాడ్స్ ప్రాక్టికల్ వర్క్షాప్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇది మన స్కిల్ ఇన్వెస్ట్మెంట్. ఆ స్కిల్ నేర్చుకుని డైలీ 200 రూపీస్ యాడ్స్ రన్ చేస్తే కొత్త కస్టమర్స్ వస్తారు. ఇది ప్యూర్లీ మ్యాథ్స్, లక్ కాదు. మనం జస్ట్ కూర్చుని కస్టమర్స్ రావాలి అని ఆశపడట్లేదు, వాళ్ళని రప్పించే ఒక స్పెసిఫిక్ సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నాం. ఈ చిన్న స్విచ్ మన టోటల్ ఫైనాన్షియల్ ట్రాజెక్టరీని మార్చేస్తుంది. వేగ్ ఆశతో హార్డ్ వర్క్ చేసే పర్సన్కి, స్పెసిఫిక్ నంబర్ పెట్టి స్కిల్ నేర్చుకున్న పర్సన్కి డిఫరెన్స్ ఇదే. ఒకతను బ్లైండ్గా వెయిట్ చేస్తున్నాడు, ఇంకొకతను టార్గెట్ని వేటాడుతున్నాడు. మన ఇన్కమ్ 30,000 అయినా 1 lakh అయినా మనం ఎప్పుడైతే ఒక ఎగ్జాక్ట్ అమౌంట్ ఫిక్స్ అయ్యి దానికి తగ్గ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే రియాలిటీ మారుతుంది. స్పెసిఫిక్ డెసిషన్స్ క్రియేట్ స్పెసిఫిక్ వెల్త్. ఇప్పుడు మనం మన ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. సీరియస్లీ ఓపెన్ చేయండి. లాస్ట్ 5 ఇయర్స్లో మనం మన లైఫ్కి వస్తే బాగుండు అనుకున్న టోటల్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఎంత? 50 lakhs, 1 crore? టైప్ చేద్దాం. ఇప్పుడు ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ అచీవ్ చేయడానికి మనం రాసిన క్లియర్ రిటర్న్ ప్లాన్స్ ఎన్ని? ఆ పెద్ద అమౌంట్ని మన ప్లాన్స్తో డివైడ్ చేయండి. ఆన్సర్ ఏంటి? 0. మ్యాథమెటికల్ ఎర్రర్. మన ఫైనాన్షియల్ లైఫ్ కూడా ఇప్పుడు అదే ఎర్రర్ చూపిస్తోంది. మనం హార్డ్ వర్క్ని నమ్మాం కానీ సిస్టమ్ని నమ్మలేదు. ఫ్రాంక్ గోన్జాలెస్ కూడా 2 ఇయర్స్ అదే 0 దగ్గర ఆగిపోయాడు. అంటిల్ తను లిటరల్గా తన ఎగ్జాక్ట్ ప్లాన్ని రాసే వరకు. అతను రాసిన ఆ క్షణమే రియాలిటీ చేంజ్ అయింది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తుందా? అది నార్మల్. ఎంతమంది ఎన్నేళ్లుగా
రోజు గాడిదలాగా పని చేసుకుంటూ ఏదో జరుగుతుందిలే అని వెయిట్ చేస్తున్నామో తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నాం? ఎందుకంటే ప్లాన్ రాయడం కంటే రోజు పని చేయడం మన బ్రెయిన్కి ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి నిజం తెలుసు, మనం రోజు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఏ నంబర్ రీచ్ అవ్వడానికి ఈ కష్టం పడుతున్నాం, ఆ నంబర్ ఒక్కసారైనా పేపర్ మీద రాసి ఉందా? సరే, ఇప్పుడు మనం ఒక చిన్న యాక్షన్ తీసుకుందాం. దిస్ వీక్ మన బిజినెస్కి లేదా జాబ్కి సంబంధించి మన ఇన్కమ్ పెంచగలిగే ఒక స్పెసిఫిక్ స్కిల్ని ఐడెంటిఫై చేద్దాం. ఉడెమీ లేదా కోర్సెరా ఓపెన్ చేసి 3000 లోపల ఉన్న ఒక ఎగ్జాక్ట్ కోర్స్ని ఈ వీక్ స్టార్ట్ చేద్దాం. దిస్ మంత్ ఆ కోర్స్కి డైలీ 45 మినిట్స్ టైం ఇన్వెస్ట్ చేద్దాం. ప్రతిదీ నోట్ చేసుకోండి. ఈ మంత్ మొత్తం లెర్నింగ్ మీదనే ఫోకస్ పెట్టి ఒక ప్లాన్ రెడీ చేద్దాం. 90-డే చెక్. ఎగ్జాక్ట్గా 3 మంత్స్ తర్వాత ఆ స్కిల్ని యూజ్ చేసి మన బిజినెస్ రెవెన్యూలో కానీ మన శాలరీలో కానీ ఒక టాంజిబుల్ చేంజ్ తేవాలి. అది ఎక్స్ట్రా 5000 అయినా సరే. ఇక ట్రాప్స్ విషయానికొస్తే, విజయవాడ లాంటి ప్లేసెస్లో బిజినెస్ చేసేవాళ్లు పడే బిగ్గెస్ట్ ట్రాప్ ఒకటుంది. నాకు టైం లేదు, షాప్ చూసుకోకపోతే ఎవరు చూస్తారు అని. ఈ ట్రాప్ మనల్ని లైఫ్ టైం చిన్నగానే ఉంచుతుంది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుందాం. ఎగ్జాక్ట్గా ఏ నంబర్ రీచ్ అవ్వడానికి మనం ఎంత కష్టపడుతున్నాం? కింద కామెంట్స్లో ఒక విషయం షేర్ చేయండి. మన ప్రెజెంట్ కెరియర్లో ఏదో ఒక స్పెసిఫిక్ స్కిల్ మనం నేర్చుకోవాలని ఎప్పటినుంచో పోస్ట్పోన్ చేస్తున్నాం. ఆ స్కిల్ పేరేంటో టైప్ చేయండి. ఈరోజు మనం స్పెసిఫిక్ పర్పస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఛానల్లో ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ రియాలిటీస్ని మనం బ్రేక్ చేస్తుంటాం. బెల్ ఐకాన్ నొక్కండి. రేపటి నుంచి మన హార్డ్ వర్క్కి ఒక డైరెక్షన్ ఇద్దాం.